46 ఏళ్ల క్రితం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో యాంటీ కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భవించిన ఏకైక ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంటుందే అది తెలుగుదేశం పార్టీ. దాని వ్యవస్థాపకులు, ప్రముఖ సినీ నటులు, అదేవిధంగా తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని సంక్రాంతి పోయిన మరుసటి రోజు ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగానే ఆ వర్ధంతి సభలో ఈరోజు సేవా కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రక్తదాన శిబిరాలతో పాటు వస్త్రాల పంపిణీ, అదేవిధంగా ఎవరైతే సమాజ సేవకు ఈరోజు ముందుకొస్తారో వారందరినీ కూడాను ఆయన ఆశయాలకు అనుగుణంగానే సమాజ హితం కోసం రాజకీయ పార్టీ ఆవిర్భించున్న విషయాన్ని తెలియజేసిన కార్యక్రమంలో ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పిఎస్సి చైర్మన్ ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రవికుమార్ చూస్తే కనుక ఆ రోజు సాధారణ వ్యక్తులకు రాజకీయం అంటే తెలియనటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగేది. అటువంటి తరుణంలో ఆవిర్భించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు 46 ఏళ్లుగా ఈరోజు ప్రజలందరినీ మన్నలను కూడా నెలకొంటుందంటే జాతీయ పార్టీలకు ఆ రోజే చెక్కి పెట్టినటువంటి ఆశయం నెరవేరింది అనుకోవచ్చు. ముందుగా ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఎన్టీ రామారావు గారు భారతదేశ రాజకీయాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పును తీసుకొచ్చారు. అలాగే భారతదేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్రని ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాతే ప్రారంభమైందని చెప్పాలి. 1900 మనకి హిస్టరీలో కూడా చూసుకుంటే చరిత్రలో 1980 వరకు పెద్దగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తమిళనాడులో అన్నాదురై ఆధ్వర్యంలో ద్రవిడ పార్టీలు వచ్చాయి. ఆ తర్వాత ఆ ద్రవిడ పార్టీనే రెండుగా అయింది, డిఎంకే అండ్ ఏఐడిఎంకే. ఆ తర్వాత దేశంలో ఎక్కడా కూడా అంత పెద్ద స్థాయిలో ప్రాంతీయ పార్టీలు రాలా. ఆ రోజు అక్కడ ప్రాంతీయ పార్టీ రావడానికి కారణం ఏంటంటే ద్రవిడ అనేటటువంటి ఒక సెంటిమెంట్తో వచ్చినటువంటి పార్టీలు. ఎక్కడైతే భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతా వచ్చింది. ఈరోజు తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అనేక రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆ రకంగా వచ్చింది. ఈరోజు బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, అన్నిటి గెలుపు. దీని అంతటికీ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి బీజం వేయడమే ఒక కారణంగా చెప్పుకోవచ్చు. వాస్తవం అది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 1983లో పెట్టిన తర్వాత ప్రాంతీయ పార్టీల పుట్టుక అనేది నాటి నుంచి 94 వరకు అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో అనేక ఇష్యూస్ మీద వచ్చాయి. కొన్ని ప్రాంతీయ తత్వం మీద వచ్చాయి. ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉండేది, అది ఒక ప్రాంతీయ ఉపదేనిపైన పుట్టినటువంటి పార్టీ. అలాగే కొన్ని రాజకీయ పార్టీ, కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా హర్యానాలు కావచ్చు, ఇతర జార్ఖండ్ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రాల కోసం సెపరేషన్ కోసం ఏర్పడేటువంటి పార్టీలు. కాబట్టి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఫెడరల్ అంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఏదైతే మన ఫెడరల్ స్ఫూర్తితో ఉన్నటువంటి మన రాజ్యాంగం ఇప్పుడు పరిడివిలుతుందని చెప్పాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టిన తర్వాత 85లోనే అత్యంత భారతదేశం ప్రజాస్వామ్య దేశాల్లో అత్యంత పెద్దదైన దేశం అయినటువంటి భారతదేశానికి ఒక ప్రాంతీయ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి పార్లమెంట్లో ప్రతిపక్ష స్థానాన్ని అధిరోహించినటువంటి ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అంటే 1985లో తెలుగుదేశం పార్టీ ఒకట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఏ ప్రాంతీయ పార్టీ ఆ స్థాయిలో రాలేదు. పార్టీ పెట్టిన అనంత కాలంలోనే దేశ రాజకీయాలని ఒక వణుకు వణికించిన ఘనత ఆర్జించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు. తప్పనిసరిగా ఎన్టీ రామారావు గారికి మించిన నాయకుడు లేదు, ఎన్టీ రామారావు గారికి మించిన నటుడు లేదు. ఎన్టీ రామారావు గారిని ప్రజలు దేవుడిగా ఆరాధిస్తారు. అటువంటి దేవుడిగా ఆరాధించేటటువంటి ఆరాధనలు పొందినటువంటి వ్యక్తి ప్రపంచంలో బహుశా ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఎన్టీ రామారావు గారే. ఆయనే సాటి. ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించిన తర్వాత ఇందిరాగాంధీ గారే అప్పటికి అనేక ప్రభుత్వాన్ని కూల్చిన, మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూడా కూల్చిన, తిరిగి నెల రోజుల్లోనే మళ్ళీ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీని గడగడలాడించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఎన్టీ రామారావు గారికి సాటికి ఎవరు రారు. కొంతమంది అవివేకులు, అనామకులు, అనాలోచిత పరులు,
వాళ్ళందరూ ఎన్టీ రామారావు గారికి ఎవడైనా మాట్లాడితే వాడంత అనామకుడుగా ఇంకోటి లేడు, వాడంత అనాలోచిత పరుడు ఇంకోటి లేడు. 1996 జనవరి 18న ఈరోజు తెలుగువారిని అందరినీ అనంతరం ఆ పార్టీని పరిరక్షిస్తూ ఈరోజు రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఖ్యాతిని ఇంకా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు వారసుగా కొనసాగారండి. తప్పనిసరిగా ఎన్టీ రామారావు గారికి వారసుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆశయాలను ఎక్కడా కూడా ఏదైతే భారతదేశ రాజ్యాంగానికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం మౌలిక సూత్రాలు, మౌలిక ఆదేశాలను ఏ రకంగా అయితే టచ్ చేయలేమో, తెలుగుదేశం పార్టీ మౌలిక సిద్ధాంతం ఏదైతే ఉందో, సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అనేటటువంటి నినాదం ఏదైతే ఉందో ఆ సూత్రానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఆ సూత్రాన్ని అనుసరించే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన కొనసాగుతా ఉంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడితే ఈరోజు ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడితో ఆత్మగౌరవాన్ని చాటాడు. అంతగా చాటినటువంటి ఆయన 2014లో రాష్ట్ర విభజన అనంతరం అనుభవజ్ఞులు రాష్ట్రాన్ని గాడిలో పెడతానో చేస్తూ అధికారం 2019 ఎలక్షన్ ముందు జాతీయ రాజకీయాల్లో చక్రం చెప్పేందుకు చంద్రబాబు నాయుడు చూస్తున్నాం. ఎక్కడో కనుమరుగైపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు? కాలానుగుణంగా మార్పులు చెందకపోవడం వల్లే కొన్ని ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యాయి. కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు, మా నాయకుడు అలా కాదు. మా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ప్రపంచంలో ఏం జరగబోతా ఉంది, రాబోయే 10 సంవత్సరాలు ఏ మార్పులు రాబోతున్నాయనేది ఇప్పుడే ఆయన ఆలోచన చేసి, ఇప్పుడే ఆయన చదువుకొని, ఆయన నేర్చుకొని, ఆయన తెలుసుకొని వాటిని అన్నింటినీ అమలు చేయడం ద్వారా వాటిని అన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మనసుల్లో, మైండ్లో కూడా వాటిని డిస్కస్ చేయడం ద్వారా, ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రజలను కూడా కార్యోన్ముఖులు చేయడం. ఒక నాయకుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే చైతన్యం తీసుకొచ్చి వదిలేస్తే, మనం ఒక పిల్లాడిని పుట్టిన తర్వాత వాడికి క్రమశిక్షణ అంటే నేర్పకపోతే, తెలియకపోతే వాడు ఏమవుతాడు? విచ్చలవిత్తనం అవుతాడు, ఈ రాష్ట్రానికి దేశానికి భారం అవుతాడు. అలాగే ఒక రాజకీయ పార్టీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన తర్వాత ఆ చైతన్యాన్ని సరైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో నడిపించకపోతే తప్పనిసరిగా దాని ప్రభావం నెగిటివ్ గా ఉంటుంది. అందుకనే మా నాయకుడు చేసేది రేపు రాబోయే తరాలకి ఏం చేయాలి, ఎలా చేయాలి మార్గదిచ్చే నిర్దేశక నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. చూస్తున్న విశాఖ వేదిక జరిగిన సిఐఏ సదస్సులో ఈ రోజు భాగస్వామి సదస్సులో లక్షల కోట్లాది రూపాయలు ఎదురొచ్చాయి. రేపు దావోస్ పర్యటనకి వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖచిత్తం మార్చడానికి ఈ పర్యటన దోహదపడుతున్నాడు. అంటే ఏదో ఒక పర్యటన వల్ల మొత్తం అంతా పూర్తిగా 100% అద్భుతాలు జరిగిపోతాయి అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేది మా లక్ష్యం. మేము ఇచ్చినటువంటి 6 హామీల్లో 90% హామీలు అమలు చేశాం. ఇంకొక హామీ 20 లక్షల ఉద్యోగాలు. మేము 20 లక్షలు కాదు, మేము తీసుకొచ్చిన పెట్టుబడుల రూపంలో చూస్తే 25 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి మా దగ్గర ఈ రోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయి. అవన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. నిన్ననే మీరు చూశారు, పండపోయిన వెంబడే గ్రీన్ అమోనియా ప్రాజెక్టు 18,000 కోట్ల రూపాయల పెట్టుబడికి ఈ రోజు శంకుస్థాపన చేశారు. అలాగే గూగుల్ సెంటర్ చేయబోతా ఉన్నారు. అట్లానే అనేక పరిశ్రమలు కూడా వాళ్ళకి భూములు కేటాయిస్తూ వాటికి అన్ని అనుమతులు కూడా తీసుకొస్తూ వాటిని అన్నింటినీ కూడా ఈ రోజు గ్రౌండింగ్ స్టేజ్ లో ఉన్నాయి. అంటే రాబోయే 2-3 సంవత్సరాల్లోనే కొన్ని లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతా ఉన్నాయి. 5 ఏళ్ల విధ్వంస పాలన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన 20 నెలల కాలంలోనే ఇటువంటి ఒక పురోగతితో పాటు ప్రపంచాన్ని ఆకర్షితం కావడానికి కూటమి 3 పార్టీలు కారణమా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ కారణం? అంటే ఇందులో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన పరిపాలన మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన దార్శనికత మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన టెక్నాలజీ, ఆయనకు ఉన్నటువంటి అనుభవం మీద ఉన్నటువంటి నమ్మకం మీద ఈరోజు అనేక మంది పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి వస్తున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే దానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ప్రధానమంత్రి మోడీ గారు నాయకత్వంలో మోడీ గారు ఇచ్చినటువంటి సహకారం, మోడీ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, అలాగే ఆ రోజు ఎన్నికల ముందే చెప్పాం మేము, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ మూలంగానే ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాము, అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాము. ఈరోజు మా యువ నాయకుడు ఉన్నారు, ఈరోజు ఆల్రెడీ దావోస్ బయలుదేరారు. ఈరోజు మా యువ నాయకుడు ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వచ్చాయి, అనేక పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. ఇంకా కొద్ది రోజుల్లోనే ప్రజలందరూ విసిపోయేటటువంటి పరిశ్రమలు కూడా ఇంకా రాబోతున్నాయి. అంటే విశాఖపట్నాన్ని ఒక ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పాం. అలాగే రాయలసీమ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి, అట్లానే అక్కడ అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం, ఇక్కడే పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం.
అన్ని పోర్టుల నిర్మాణం పూర్తి చేస్తున్నాం, ఎయిర్పోర్టుల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని పూర్తి చేస్తున్నాం. రోడ్లు అన్ని కూడా ఈ రోజు నేషనల్ హైవే రోడ్స్ 6 లైన్స్ హైవే రోడ్ ఈ రోజు బెంగళూరు టు విజయవాడని రికార్డు స్థాయిలో ఈ రోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా నమోదయ్యే విధంగా ఈ రోజు చర్యలు తీసుకుంటున్నాం. ఇంతలా సంక్షేమ అభివృద్ధి దూసుకుపోతున్న తరుణంలో ప్రతిపక్ష హోదా కోల్పోయినప్పటికి కూడాను ఈ రోజు కూడా ఆయన ఆరోపణల విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి తగిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసత్యాల మీద అబద్ధాల మీద ఆ రోజు అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేసుకున్న పార్టీ ఆ వైసీపీ పార్టీ. ఆ పార్టీ ఉండదు. నేను ఎప్పుడో చెప్పాను, ఇప్పుడే కాదు. ఒకసారి ప్రజలను మోసం చేయగలను, కానీ అన్ని వేళలా అందరూ మోసపోలేదు. కాబట్టి ప్రజలను నేను ఎప్పుడూ మోసపుచ్చేస్తాను, ప్రజలను నేను అసత్యాల ద్వారా అబద్ధాల ద్వారా నేను ప్రచారం చేయడం ద్వారా నేనేదో ప్రజలను నేను మాయమాటలు చెప్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో ఉండరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గమైన పరిపాలన ఆధారంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్థికంగా చాలా లోటుపాట్లు ఉన్నాం. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఇచ్చాడు, 1,50,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టి ఇచ్చాడు మాకు. దాన్ని పక్కన పెట్టి ఈ రోజు ఆయన నల్ల చొక్కా వేసుకుని 2009లో అధికారం కోల్పోయి రాష్ట్రం అదో పరిపాలన కావడానికి కారణం ఇది కాదు. 2000 ప్రాంతీయ పార్టీ అయినా సరే తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అనేక ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటటువంటి వాటిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండేవారు. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలోనే బీపీ సింగ్ గారిని ప్రధానమంత్రి చేశాం, అలాగే చంద్రశేఖర్ గారిని ప్రధానమంత్రి చేశాం. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో 96లో దేవగౌడ్ గారిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఆ రోజు ఆయన కూడా కన్వీనర్గా ఉండేవారు. వారి నాయకత్వంలోనే దేవగౌడ్ గారిని ప్రధానమంత్రి చేశాం. ఆ తర్వాత ఐటీ గుజరాల్ గారిని ప్రధానమంత్రి చేశాం. అంటే అప్పటి నుంచి ఆ తర్వాత వచ్చినటువంటి అనేక సమీకరణాల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వాన్ని బలపరిచాం. ఆ రోజు ఒక్క ఓటుతో పోయినా సరే భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందనంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీగా ఉన్నటువంటి ఆ ఇద్దరు ఎవరు వాజ్పేయి గారు కావచ్చు, ఎల్కే అద్వానీ గారు కావచ్చు, వారు చేసినటువంటి పునాదులే ఈ రోజు బలమైనటువంటి శక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో రావడానికి కూడా 2024లో ఆ రోజు మీరు చేసినటువంటి ఆ సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా బీజేపీ రుణం తీసుకుంది. అంటే బీజేపీ రుణం తీసుకుందా అనేది కాదు. ఎప్పుడు కూడా మా తెలుగుదేశం పార్టీ ఏ జాతీయ పార్టీకి మేము పక్ష పార్టీగా లేము, మేము సహచరులు. మా పాత్ర చాలా అద్వితీయమైనటువంటిది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఈ రోజు ప్రభుత్వం ఉన్నా లేదా అంత 2019లో ప్రభుత్వంలో ఉన్నా లేదా అంతకుముందు ఎప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నా సరే మేము భాగస్వామ్యం, ప్రభుత్వంలో భాగస్వామ్యం, పరిపాలనలో భాగస్వామ్యం. కాబట్టి మేము ఎప్పుడు కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలకి కాస్త వాళ్ళు తోకలాగా బిహేవ్ చేస్తారు. బట్ మాది అది కాదు. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అదొక తోక పార్టీగానే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాష్ట్రం విడుదల చేసింది కాబట్టి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. కాబట్టి వైసీపీ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీగానే ఉంటుంది తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ కాదని చెప్పి ఎలా అంటాడు? ఈరోజు ఆయన తండ్రి పేరు చెప్తున్నాడు. ఆయన తండ్రి ఏ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యాడు? ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అంతే గొప్పవాడైతే కాంగ్రెస్ పార్టీ 2004లో 176 ఎమ్మెల్యే సీట్లతో రాజశేఖర రెడ్డికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని అప్పగిస్తే 2009కి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఉన్నటువంటి లోపాల వల్ల లోటుపాట్ల వల్ల 150 సీట్లతోనే వచ్చారు. అంటే 7 సీట్లు అత్యవసరంతో వచ్చారు. ఆ రోజే కానీ ప్రజారాజ్యం పార్టీ రాకుండా ఉంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాబోతుండే పరిస్థితే లేదు. అంటే 2009లో కాంగ్రెస్ పార్టీ రావడానికి ప్రజారాజ్యం పార్టీని పుట్టించేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి నడుము బిగించారంటే అవి ఇక్కడ అప్రస్తుతం. ఎందుకంటే ఆ పార్టీ తర్వాత అనేక పరిణామాలు వచ్చాయి. ఆ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అంటే మీరు అన్నదానికి ఆయన విలీనానికి ఒకవేళ అనుసంధానం ఉంటే ఉండొచ్చేమో కానీ ఇప్పుడు దానికోసం మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఇట్ ఈస్ అప్రస్తుతం. ప్రస్తుతం ఏదైతే 30వ వర్ధంతి వేడుకల నేపథ్యంలో ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుంది. ఆనాడు బీజం వేసినటువంటి అది మొక్కే మానే ఈరోజు ఆ ఫలాలు ప్రతి ఒక్క ఆంధ్రుడు పొందుతున్నాయి. తెలుగువారి ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటి ఘనత ఎన్టీ రామారావు వ్యక్తి. ప్రపంచంలో ఈరోజు తెలుగువారందరూ గర్వపడే విధంగా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
వాస్తవం. ఎందుకనంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారి పరిపాలన ప్రారంభమయ్యే నాటికి ఆ రోజు 6 కోట్ల మంది ఆంధ్రలో 1 కోటి మందికి సరైన తిండి ఉండేదిగా. తెలుగుదేశం వచ్చిన తర్వాత అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఎన్టీ రామారావు గారు ఒక సంఘ సంస్కర్త, పరిపాలనలో మార్పులు తీసుకొచ్చారు, సమాజంలో మార్పులు తీసుకొచ్చారు, రిజర్వేషన్ ప్రక్రియ తీసుకొచ్చారు. రాజకీయ చైతన్యం కూడా సామాన్యుడికి ఇచ్చే ఘనత అయింది. అందులో నిస్సందేహం అది. అసలు రాజకీయం అంటే తెలియని వాడిని కూడా, మూలన్న వాడిని కూడా బయటికి రప్పించి ఆయన ఎన్టీ రామారావు గారే బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. ఇంకా దాంట్లో ఎవరికి అనుమానం అక్కర్లేదు, సందేహం అక్కర్లేదు. ఆ రాజకీయ చైతన్యం ఎప్పుడు కూడా ప్రజల్లో చైతన్యం పెరుగుతున్న కొద్ది అనేక కోరికలు పెరుగుతుంటాయి, అనేక ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా పార్టీని రూపుదిద్దుకోవాలి. కానీ ఇప్పుడు ఈరోజు కొన్ని పార్టీలు చూస్తున్నాం ఎక్కడో కనుమరుగైపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు? కాలానుగుణంగా మార్పులు చెందకపోవడం వల్లే కొన్ని ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యాయి. కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు, మా నాయకుడు అలా కాదు. మా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ప్రపంచంలో ఏం జరగబోతా ఉంది, రాబోయే 10 సంవత్సరాలు ఏ మార్పులు రాబోతున్నాయి అనేది ఇప్పుడే ఆయన కడుపు కూడా వెనక్కి తగిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవనం. జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసత్యాల మీద, అబద్ధాల మీద, ఆ రోజు అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేసుకున్న పార్టీ ఆ వైసీపీ పార్టీ. ఆ పార్టీ ఉండదు. నేను ఎప్పుడో చెప్పాను, ఇప్పుడే కాదు. ఒకసారి ప్రజలు నేను మోసం చేయగలను, కానీ అన్ని వేళలా అందరూ మోసపోలేదు. కాబట్టి ప్రజలు నేను ఎప్పుడూ మోసపుచ్చేస్తాను, ప్రజలు నేను అసత్యాల ద్వారా, అబద్ధాల ద్వారా నేను ప్రచారం చేయడం ద్వారా నేనేదో ప్రజలను నేను మాయమాటలు చెప్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో ఉండరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గమైన పరిపాలన ఆధారంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్థికంగా చాలా లోటుపాట్లు ఉన్నాం. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఇచ్చాడు, 1,50,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టి ఇచ్చాడు మాకు. ఈ రోజు మేము ఆ బిల్స్ అన్ని పెండింగ్ క్లియర్ చేస్తున్నాం. ఎలా క్లియర్ చేస్తున్నాం? కేంద్ర ప్రభుత్వం నుంచి 37 పథకాలకి నిధులు తీసుకొచ్చి ఆ నిధులు డైవర్ట్ చేశారు. 75,000 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి ఆ నిధుల్ని ఆయా పథకాలకి, ఆయా రోడ్ల పనులకి, ఆయా అభివృద్ధి పనులు చేయకుండా ఆ నిధులు డైవర్ట్ చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా భారం పడింది. ఎందుకు? ఆ డైవర్ట్ చేసిన 75,000 కోట్లు ముందు కేంద్ర ప్రభుత్వం నిధులకి జమకూర్చాలి. దానికి 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జమకూర్చాలి. అంటే ఎంత అవుతుంది? 1,00,000 కోట్లు. మరి ఈ 1,00,000 కోట్లు ఈ రాష్ట్ర ఆదాయం నుంచే సరిపోతుందా? సరిపోదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చు. ఈ రోజు పాత బిల్లులు పెండింగ్ క్లియర్ చేస్తున్నాం. ఇప్పుడు నిన్ననే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉద్యోగస్తులకి డిఏలు అన్ని పెండింగ్ పెట్టాడు. ఆ రోజు ఇచ్చిన పిఆర్సీ ఏంటి? పిఆర్సీ ఇవ్వాల. డిఏలు కలిపి పిఆర్సీ నాకు ఎంత అని చెప్పి 25% క్లోజ్ చేశాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 60 నెలల డిఏలన్నీ కూడా నేను క్లియర్ చేశాం. ఉద్యోగస్తులకి అందరికి ఇచ్చాం. వాళ్ళు కూడా ఎవరు ఆశ అనుకోలేదు. అంటే ఒక పక్కన అన్ని వర్గాల వాళ్ళవి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి 1,50,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టాడో అందులో ఉద్యోగస్తులు కూడా ఉన్నాయి. అవి క్లియర్ చేస్తున్నాం. కాంట్రాక్టర్ బిల్లు క్లియర్ చేస్తున్నాం. ఆఖరికి మెస్ ఛార్జీలు కూడా చెల్లించినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఎన్టీఆర్ వైద్య ఆ రోజు ఆరోగ్యశ్రీ అన్నాడు. ఆరోగ్యశ్రీలో 2,800 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టాడు. అట్లానే ఫీజు రియంబర్స్మెంట్ ఏమో 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు. ఏది ఇచ్చాడు? పథకాలు. వచ్చిన పథకాల పేర్లు చెప్పి నేను అది ఇచ్చా, ఇది ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి రమ్మనండి, లేదు జగన్మోహన్ రెడ్డి తరఫున అవడొచ్చు రమ్మనండి, మాట్లాడదాం. పేపర్లు ఎక్కడ పోవు, నీ ఫైల్స్ ఎక్కడ పోవు, వచ్చేది మాట్లాడదాం. దానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అయినా, సిద్ధమైనా. కాబట్టి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే అసత్యాల్ని ఈరోజు ఎవరు కూడా విని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. వైసీపీ పని అయిపోయింది. వైసీపీ పార్టీ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదో అద్భుతాలు సృష్టిస్తే ఎవడైనా అనుకుంటే అది వారి అవివేకం. నేను ముందే చెప్పాను, ఇది కాంగ్రెస్ పార్టీ తోక పార్టీ. కాంగ్రెస్ పార్టీ బలపడితే వైసీపీ పార్టీ ఉండదు. కానీ తెలుగుదేశం పార్టీ ఎవడు కూడా దాని ఏళ్ళను కూడా పెక్కలించలేరు. తెలుగుదేశం పార్టీని ఏదేదో చేస్తామన్న వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. అలాగే పాపం జగన్మోహన్ రెడ్డి కూడా కలలు కంటున్నాడు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. కాబట్టి మంచి చేసేటటువంటి ప్రభుత్వం, నాయకులు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అలానే ఈరోజు పండగ, నిన్నటి వరకు పండగ, అందరూ ఇంకా సంతోషాలు ఉన్నారు, ఇంకా బయటికి రాలా. అయినా సరే మా నాయకుడు వర్ధంతంటే ఇంతమంది నాయకులు, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అభిమానులు వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు రక్తదానం ఇస్తున్నాం. సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారు. అలాగే పేదవాళ్ళకి దుస్తులు పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు.
అలానే కళాకారులు ఇచ్చేస్తున్నాం. ఈ పార్టీకి ఒక సంస్కృతి ఉంది. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక సంస్కృతికి ప్రతిబింబం, అది ఒక సాంప్రదాయాలకు ప్రతిబింబం. అది వైసీపీ పార్టీలో సంస్కృతులు ఏమున్నాయి? గోండాగిరి చేయడం సంస్కృతి, అరాచకాలు చేయడం సంస్కృతి, మర్డర్లు చేయడం సంస్కృతి, అవినీతి చేయడం సంస్కృతి, దోపిడీ చేయడం సంస్కృతి. వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాన్ని అది కొనసాగిస్తారు. మాది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ కాబట్టి మా సంస్కృతి సేవా కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని కూడా ఒక సేవా కార్యక్రమంగానే, ఒక సేవ చేసే సంస్థగానే మేము నడిపిస్తున్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎక్కడికైనా పేదలకు సేవలు ప్రతి 1వ తారీఖు నాడు ప్రతి పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మమేకమై ఈరోజు అనేక కార్యక్రమాలు, పెన్షన్ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు పాల్పంచుకుంటున్నారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఆయన అనేవాడు, నేను 75 సంవత్సరాలు ముసలోడు అని. ఈరోజు ఏ ముసలోడు పనిచేస్తున్నాడు? వీళ్ళేమో 50 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పడుకున్నాడు ప్యాలెస్లో. కానీ ఈరోజు యువ నాయకుడి కన్నా, యువకుల కన్నా మిన్నగా పనిచేస్తున్నటువంటి నాయకత్వం మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తప్పనిసరిగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుని వెళ్తారు, ఎటువంటి సందేహం లేదు. మన నియోజకవర్గంలో కూడా మనం చేసినటువంటి అన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పూర్తి చేస్తాం. ప్రజలకి ఏదైతే సమకూర్చాలో అన్నీ కూడా చేస్తాం. ఎక్కడో ప్రజలకి సేవలు అందించే దాంట్లో ఎవరు కూడా వెనకడుగేసే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే తెలుగుదేశం పార్టీ యాంటీ కాంగ్రెస్ పార్టీగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు వర్ధంతి వేడుకలు మాత్రం పెద్ద మొత్తంలో సంక్రాంతి పూర్తయినా కూడా ఆయన వర్ధంతి కార్యక్రమాల్లో ఈరోజు రక్తదాన శిబిరాలు, అదేవిధంగా వస్త్రదానాలు, ఇటువంటి సేవా నిరత కలిగినటువంటి పార్టీని ప్రజలు ఆదరిస్తారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లలో విధ్వంసం సృష్టించిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈరోజు ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగాల కల్పన కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే సేవా నిరతికి ఒక కేర్ ఆఫ్ అటెన్షన్ పార్టీ కాబట్టి ప్రజలు ఇన్నేళ్లుగా ఆదరిస్తున్నారు. తమ పార్టీ విషయంలో మాత్రం ఎవరు కూడా నోరు మెట్టే పరిస్థితి లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లేందుకు ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంతగానో దోహదపడుతున్నారు. ఇందులో ఎటువంటి అతిశక్తి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవికుమార్తో సత్యం, ఆర్టీసీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.